హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చిత్తూరు జిల్లాలోని ఎస్జిటి చాలా సెషన్స్తో జరిగింది కదండి. చిత్తూరు జిల్లాలోని ఇద్దరు అభ్యర్థుల గురించండి. ఒకరు 13th ఎగ్జామ్ రాశారు, ఒకరు 17th ఎగ్జామ్ రాశారు. అయితే ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే, ఒకే ఎగ్జామ్ పెట్టచ్చు కదండి, లేదంటే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ అని చెప్పి ఆగస్ట్ 15th నుంచి మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. అది తెలంగాణను చూసి ఫాలో అవుతున్నారు. అక్కడ కర్ణాటకను చూసి ఇక్కడ తెలంగాణను చూసి ఫాలో అవుతున్నారు. ఓకే అండి, మీరు ఫాలో అవుతున్నారు సరే. మరి వాళ్ళని ఫాలో అయినట్టే పక్క రాష్ట్రం తెలంగాణని పక్క తెలుగు రాష్ట్రాన్ని ఫాలో అయినట్టు డిఎస్సి కూడా ఫాలో అవ్వచ్చు కదా. డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టినట్టు ఇక్కడ కూడా పెట్టచ్చు కదా. అలా చేయలేదు. అయితే దీనివల్ల నార్మలైజేషన్ చేయడం వల్ల చాలామంది లాస్ అయిపోతున్నారు. నార్మలైజేషన్ అనేది పక్కన పెడితేనండి, 13th ఎగ్జామ్ రాసిన అబ్బాయికి 70 మార్క్స్ వచ్చాయి. 17th ఎగ్జామ్ రాసిన అతనికి కూడా 70 మార్క్స్ వచ్చాయి ఎస్జిటిలో. వాళ్ళ టెట్ స్కోర్లు కలుపుకుంటే వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువే మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళ పోస్ట్ వస్తుంది అనుకున్నారు. కానీ తర్వాత కొన్ని క్వశ్చన్స్ ప్రభుత్వం మేము తప్పించాము అని చెప్పి భావించి ఏం చేశారంటే, 17th జరిగిన అబ్బాయికి ఏమో 6 మార్క్స్ యాడ్ చేశారండి. కానీ యాడ్ స్కోర్ చేశారు. 13th చేసిన అతనికి 2 మార్క్స్ యాడ్ స్కోర్ చేశారు. హాఫ్ మార్క్ చాలండి. ఒక నిరుద్యోగి భవిష్యత్తుని పాతాళానికి తొక్కేయాలన్నా, శిఖరాల మీద కూర్చోబెట్టాలన్నా, ఉద్యోగం రావాలన్నా, రోడ్డు మీదకి వచ్చేయాలన్నా అరమార్కు చాలు. ఆ మాత్రం జ్ఞానం లేదా అండి? అసలు పేపర్ ఎవరండి సెట్ చేసింది? పేపర్ సెట్ చేయడం రాని వాళ్ళతో పేపర్ సెట్ చేయిస్తారు. మళ్ళీ ఏఐ జనరేషన్ అంటారు, ఏఐతో చేయించేస్తారు. ఏఐతో చేయించినప్పుడు ఇంకెందుకండి, చదువు కూడా ఏఐని చదివేసుకోమనండి. స్కూళ్ళకి ఎందుకండి వెళ్ళడం పిల్లలు? అలాంటప్పుడు టీచర్లు కూడా అవసరం లేదు కదా. ఇంకా ఫ్యూచర్లో ఏఐనే తీసుకొచ్చి చదువు చెప్పించేసేయండి. మానసిక సమస్యలు కూడా ఏఐ తీర్చేస్తుంది. మనుషులు ఏ అభిప్రాయంతో ఉన్నారో కూడా ఏఐ చూపించేస్తుంది. అన్నీ ఏఐ చేసేస్తుంది. పేపర్ సెట్ చేయడం రాదు, ఎవరితో సెట్ చేపిస్తారు. వాళ్ళకి సగం ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు పేపర్ సెట్ చేస్తారు. ఆ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు పేపర్ సెట్ చేయడం వల్ల నిరుద్యోగులు ఎంతమంది బలైపోతున్నారండి. అప్పులు చేసుకుని కొంతమంది పెళ్ళైన వాళ్ళైతే భార్య చెవులివి మెల్లో పుస్తెళ్ళు కూడా తాకట్టు పెట్టి కోచింగ్కి వెళ్తున్నారండి. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ అన్యాయమే కదా. ఏంటి నార్మలైజేషన్ ఎలా చేస్తారు? ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ తగ్గిస్తారు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ తగ్గిస్తారు. ఇదేం అన్యాయం అండి? మీ ఇష్టానికి మీరు 100 పేపర్లు పెట్టేసుకుని నార్మలైజేషన్ చేసేస్తే ఎందుకు ఈ కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు నిరుద్యోగులు, అందులోని డిఎస్సి అభ్యర్థులకి? పోనీ ఇదేమన్నా మైనస్ మార్కింగ్ ఉందా అండి నార్మలైజేషన్ చేయడానికి? లేదు కదా. మైనస్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్లో అంటే సరే నార్మలైజేషన్ చేస్తారు అనుకోవచ్చు, కానీ ఇది మైనస్ మార్కింగ్ కూడా లేదు. ఒక పని చేయండి సార్, ఇది కూడా మైనస్ మార్కింగ్ పెట్టేయండి. ఒక దరిద్రం వదిలిపోతుంది డిఎస్సి కూడా మీకు కావాల్సినట్టు. కొంతమంది ఏం చెప్తున్నారు, 20 లక్షలు ఎస్జిటి పోస్టు, స్టార్టింగ్ ఒక 8 లక్షలు కడితే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్లో మీకు 160 క్వశ్చన్స్ కదా, 80 మార్కులు కదా, ఒక 10 మార్కులు తగ్గేటట్టు మీకు మార్కులు వస్తాయి. అలా మేము చేస్తాం. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మా చేతుల్లోనే ఉంటాయి కదా. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకోండి, ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తే కార్బన్ పేపర్ ఇస్తారు, మేము ఏం పెట్టాము అనేది మాకు వస్తుంది. కాబట్టి అది మార్చడం అవ్వదు, కానీ ఇది మార్చడం అవుతుంది కదా. కాబట్టి దేనికన్నా సాధ్యమేనండి. కానీ ఇద్దరు అభ్యర్థులు ఉద్యోగం వస్తుంది అనుకున్నారు. ఒకరికి 6 మార్కులు కలిపారు, ఒకరికి 2 మార్కులే కలిపారు. అంటే ఇప్పుడు 6 మార్కులు కలిపిన అతనికే కదండి ఉద్యోగం వస్తుంది. అతను ఏమొచ్చి ఆ అబ్బాయి ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు, రోజు చక్కగా హ్యాపీగా ఒక బైక్ కొనుక్కుని, ఇతను మాత్రం పాపం సైకిల్ కూడా దిక్కు లేకుండా అలాగే ఉంటాడు. ఇదండి పరిస్థితి. ఎందుకంటే ఎలా అంటున్నాను, డిఎస్సి అనేది ఏ గవర్నమెంట్, ఏ ముఖ్యమంత్రి సంతోషమో, ఏ ముఖ్యమంత్రి కొడుకు సంతోషంగా ఉంటేనో మా మొహానికి, లేదంటే ఎవరు చచ్చిన రోజో ఎవరు పుట్టినరోజో ఉన్నప్పుడు మా మొహానికి డిఎస్సి నోటిఫికేషన్ అది ఇస్తారు. 7 ఏళ్ళ తర్వాత అతను వచ్చాడు, డిఎస్సి నోటిఫికేషన్ అన్నాడు. అతను ఏమొచ్చి పోస్టులు లేని డిఎస్సి ఇచ్చారు అతను, జగన్మోహన్ రెడ్డి గారు. సరే, దానికైనా అప్లై చేసుకున్నారు చాలామంది 2024లో. ఆ ఫీజులు కట్టారు, ఆ ఫీజులతో కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు 2025 డిఎస్సి అన్నారు, కానీ ఏం చేశారో తెలియదు. ఆ ఫీజులు ఏమైపోయో, కాకెత్తుకుపోయిందో, మరి ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయారో, చిన్నబాబు గారికి వెళ్ళిపోయిందో, పెద్దబాబు గారికి వెళ్ళిపోయిందో మాకు తెలియట్లేదు. వాళ్ళకి ఫీజులు రిఫండ్ కూడా ఇవ్వలేదు. ఇదేలా అండి? ఇదేలా ఎంగిలాకుల మీద చిల్లర ఎరుకు తింటారా?
శవాల మీద చిల్లర ఏరుకుంటారు కదా, అలా ఉందండి. అలా ఉంది మా పరిస్థితి, డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి అలా ఉంది. నేనేమన్నా ఏదైనా వీడియో ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. నేనేమన్నా ప్రశ్నిస్తే ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు, ఎవరో నా మీద కావాలని మెసేజ్లు పెట్టడానికి, పిచ్చి పిచ్చిగా మెసేజ్లు పెట్టడానికి వచ్చేస్తూ ఉంటారు. నాకేం తెలియదండి, నాకు అసలు నాలెడ్జ్ లేదు, నాకు ఆఫ్ నాలెడ్జ్. మీకు చాలామందికి నాలెడ్జ్ ఉంది కదా, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే మాట్లాడండి. నాకు నాలెడ్జ్ లేదు, నేను వీడియోలు చేస్తానండి. నీకు వీడియో ఎందుకు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు కదా. ఆ ప్రశ్నించే తమ్ముళ్ళు మీకు చెప్తున్నానమ్మా, నేను వీడియో పని పాట లేని వాళ్ళు ఎవరో తెలుసా, వీడియో చూడడానికి వచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి వెళ్ళిపోతారు చూడు, వాళ్ళకి పని పాటు లేదు. మీకు ఇష్టం అయితే చూడడం మానేయండి. నేనే నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పట్లేదు కదా. డిఎస్సి అభ్యర్థుల బాధ గురించి నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నాను, అదే స్టాండ్ తీసుకుని ఉన్నాను. నేను ఇది నలుగురికి ఉపయోగపడుతుందనే చేస్తున్నాను. అతను కూడా నాకు ఫోన్ చేసి నా పరిస్థితి ఇదండి, నాతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి, నాకేమో ఇలా ఉందండి, మీరైనా స్పందించండి అంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో కూడా తప్పు పట్టేసి ఏదన్నా వితండంగా ఇంకో మాట అంటారండి, నువ్వు కారులో కూర్చొని తిరుగుతున్నావండి. ఏమండి, నేను కారులో తిరిగితే మీకు ఎందుకండి? మా ఆయన తీసుకెళ్తున్నాడు, నేను తిరుగుతున్నాను కారులో, మీకేంటి ప్రాబ్లం? ఇదండి. ఇప్పుడు కూడా వక్రంగా ఆలోచించిన వాళ్ళకి పచ్చకామెల్లోడికి లోకంగా పచ్చగా ఉంటుంది అంటారు కదా, కామెంట్స్ పెట్టడానికి వస్తారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదండి, ఒక అభ్యర్థి ఫోన్ చేసి మా పరిస్థితి ఇదండి అని ఫోన్ చేసి చెప్తే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి మనోభావాలకైనా దెబ్బ తగిలినట్టయితే